నియోజకవర్గంలో యాదవ జాతి ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉంది అనేది మా యాదవ సోదరులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంత జనాభా ఇక్కడ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 100కు పైగా నియోజకవర్గాల్లో 35,000 పైచిలకు యాదవ ఓటర్లు ఉన్నారు. అయినా కూడా మంగళగిరి పట్టణంలో యాదవులకు కమ్యూనిటీ హాల్ లేదు. మేము పెట్టుకున్నటువంటి కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చి తొలగించడం జరిగింది. అంటే ఇక్కడ మేము చెప్పదలుచుకుంది, వైఎస్ఆర్ ప్రభుత్వం యాదవులతో దోబూచులాడుతుంది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా యాదవులతో దోబూచులాడుతూ ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా యాదవులని వంచిస్తున్నాయి తప్ప యాదవులకు జనాభా తమాషా ప్రకారం చేయవలసినటువంటివి చేయటం లేదు. దీన్ని సమస్త యాదవ జాతి గుర్తించిందని తెలియజేస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మంత్రి నారా లోకేష్ గారిని కోరేది ఏంటంటే, ఖచ్చితంగా ఇమీడియట్గా మంగళగిరి టౌన్లో కానీ బైపాస్లో కానీ స్థలాన్ని కేటాయించి, కనీసం అప్పుడు 23 సెంట్లు ఇచ్చారు, కనీసం 25 సెంట్ల స్థలాన్ని కేటాయించి, అప్పుడు 1,05,00,000 శాంక్షన్ చేశామని ఆ ప్రభుత్వంలో చెప్పారు. ఆ డబ్బులు శాంక్షన్ చేసి యాదవ కమ్యూనిటీ హాల్ని మంగళగిరి పట్టణంలో వెంటనే నిర్మించాలని మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఈ యాదవ మహాధర్నా తరపు ద్వారా సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా మా జనాభా దామాషా ప్రకారం యాదవులకు ఈ రాష్ట్రంలో 35 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ సీట్లు దక్కవలసి ఉంది. పట్టుమని ఈ పార్టీలు అన్నీ కలిపినా కూడా యాదవులకు 6-7 ఎమ్మెల్యే స్థానాలకు మించి ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం గ్రామానికి వెళ్ళి ప్రతి మండలంలో కూడా గ్రామ స్థాయిలో యాదవ సంఘ కమిటీలు వేసి, ప్రతి మండలంలో కూడా 200 మందితో యాదవ సంఘ కమిటీలు వేసి యాదవ జాతిని చైతన్యపరిచి, ఏ పార్టీ అయితే యాదవుల యొక్క డిమాండ్లకు సానుకూలమైనటువంటి స్పందన వస్తుందో ఆ పార్టీకి మాత్రమే యాదవులు ఓటేసే విధంగా చైతన్యం చేస్తామని మరీ తెలియజేస్తూ, యాదవులు రోడ్డు మీదకు వస్తే ఖచ్చితంగా రాష్ట్రం రావణ కాష్టంలా మారుతుంది. కాబట్టి భవిష్యత్తులో యాదవులు లక్షలాది మంది రోడ్డు ఎక్కకుండా ఉండాలంటే మా యొక్క న్యాయమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. యాదవరాజుల ఐక్యత, యాదవరాజుల ఐక్యత, యాదవరాజుల ఐక్యత.